హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కమర్షియల్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? లేకపోతే రెసిడెన్షియల్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? అన్నీ డైమండ్ క్వశ్చన్స్, సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ, సెకండరీ క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా ఎందులోనే మంచిదే. కాకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ, యువర్ కెపాసిటీ అండ్ యువర్ రిక్వైర్మెంట్ నీడ్. రెసిడెన్షియల్లో చిన్న సైజు చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కమర్షియల్లో పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయాలి. రెసిడెన్షియల్ సపోజ్ మీకు ఫస్ట్ హౌస్ ఉండడానికి ఉంది, ఆల్రెడీ సెకండ్ హౌస్ కొనుక్కుంటున్నారు. ఫస్ట్ హౌస్ ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకా స్పేర్ డబ్బులు ఉన్నాయి, లాటరీ తగిలింది, లేదా మీ బాస్ ఇన్సెంటివ్ ఇచ్చాడు, లేదా మీ అత్తగారు స్పాన్సర్ చేస్తున్నారంటే కొనుక్కుంటాం. కొనుక్కునేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్నాం, ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొనుక్కున్నాం. ఎంత వస్తుంది రెంట్ మార్కెట్లో అంటే 20,000 నుండి 25,000 పర్ మంత్. సంవత్సరానికి ఎంత అయింది? 3% అయింది, 2.5 to 3%. అది రెసిడెన్షియల్ తాలూకా జనరల్ యావరేజ్. అదే నువ్వు కమర్షియల్లో అదే అమౌంట్ పెడితే చిన్న ప్లేస్ వస్తుంది, ఇంత ప్లేస్ రాకపోవచ్చు. ఎందుకంటే రెసిడెన్షియల్లో 5 నుండి 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ దొరికిపోతుంది. కమర్షియల్ అట్లా దొరకదు. కమర్షియల్లో ఎస్పెషల్లీ గ్రౌండ్ ఫ్లోర్ రీటైల్ అయితే ఎక్కువ ఉంటుంది, 25, 30, 35, 40, 50,000 దాకా కూడా ఉన్నాయి. రెంట్లు కూడా ఎక్కువ వస్తాయి. సో కమర్షియల్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే నువ్వు పెట్టిన దానికి ఇక్కడ 3% అన్నావు కదా, అక్కడ 6 to 7%, 8% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ ఉన్న అడ్వాంటేజ్, ఇప్పుడు రోడ్ సైడ్ షాప్ ఉందనుకోండి, మెయిన్ రోడ్ ఖాళీ అయినా ఇమీడియట్గా వచ్చేస్తారు. 2 లైట్ రోడ్, ఇప్పుడు 3rd లైన్ ఇన్సిడెంట్ ఎవరికి తెలుసు? పబ్లిక్ ఇక్కడ ఎవరు తప్ప బయట వెళ్తారు. ఇక్కడ రెసిడెన్షియల్ వచ్చి తీసుకోరు. సో రెసిడెన్షియల్ చిన్న వాల్యూ కాబట్టి 20,000, 25,000 రెంట్కి రావడం చాలా క్విక్గా అవుతుంది. బట్ అదే పెద్ద బడ్జెట్ అనుకో, ₹1,00,000, ₹2,00,000 రావడం కష్టం అవుతుంది. అంటే ₹1,00,000 పెట్టి రెంట్ తీసుకునే అఫోర్డబిలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది, శాలరీలే ఉండవు అంతా. బట్ 15,000, 20,000 అనేది క్విక్గా అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? సో అందుకని కమర్షియల్ రెండూ మంచివే. మీకు కమర్షియల్ అయితే మీకు లాంగ్ టర్మ్లో ఎక్కువ వస్తుంది, ప్లస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఉండాలి. 5, 50 లక్షలు, 20 లక్షలు పెద్దగా రావు, చిన్న చిన్న మడిగిలు తప్ప ఆఫీస్ స్పేస్లు అలాంటివి రావు. సో కమర్షియల్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండాలి, తర్వాత టెనెంట్స్ కూడా దొరకాలి. ఇప్పుడు సపోజ్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ బిల్డింగ్ ఉంది, ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఉంది. స్క్వేర్ ఫీటు ఒక 30,000 వేసుకోండి, ఎంత అయింది? 30 కోట్లు అయిందా? సంవత్సరానికి, నెలకి 30 కోట్లు, పర్చేజ్ 30 కోట్లు. సో రెంట్ ఎంత వస్తుంది దానికి? స్క్వేర్ ఫీట్కి 50, 60, 70 డిపెండింగ్ ఆన్ ది వస్తుంది. కొన్నాట్లో ₹100 కూడా అవచ్చు. సో ఆ రేట్ చూసుకుంటే 6 to 8% రేట్ అవుతుంది. బట్ అంత అమౌంట్ ఉందా మీ దగ్గర? 3 కోట్లు, 4 కోట్లే మన దగ్గర ఉండవు. సో కమర్షియల్ ఆలోచించే వాళ్ళు కొద్దిగా ఇండస్ట్రీ మెన్స్, దాని తర్వాత బిజినెస్ పీపుల్, కొద్దిగా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, హై సెక్టర్ HIG గ్రూప్ అంటే హై ఇన్కమ్ గ్రూప్, వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు, అంటే మన కమర్షియల్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ కమర్షియల్లో TDS అనేది, బ్లాక్ పేమెంట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రెంట్కి తీసుకుంటే కాబట్టి దే విల్ గివ్ యూ ఓన్లీ చెక్ పేమెంట్. అప్పుడు చెక్ పేమెంట్ అయినప్పుడు మీరు ట్యాక్స్, మీరు రెంట్కి అలెక్ట్ చేసిన ల్యాండెడ్ కాస్ట్ ఉంటాం. ల్యాండెడ్ కాస్ట్ మనకు వచ్చే రెంట్ మొత్తం కాదు, మనం మెయింటెనెన్స్ కొద్ది వాడు ఖర్చు పెడతాడు, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, లేదా మెయింటెనెన్స్ అంటే మేజర్ జనరేటర్ పోయింది, మోటార్ పోయింది అన్నాడు మనం మార్చాలి, టెనెంట్స్ మార్చుకోరు. సో ఈ ల్యాండెడ్ కాస్ట్ ఎప్పుడు మనకు వచ్చిన దాంట్లో మనం ఖర్చు పెట్టేది తీసేసేయాలి, అది ల్యాండెడ్ కాస్ట్. అంటే మన నికర లాభం అంటారు, నెట్ ప్రాఫిట్, అది చేసుకోవాలి. సో ఆల్రెడీ రెండూ బెటరే, నీకున్న కెపాసిటీ బట్టి, నీకున్న బడ్జెట్ బట్టి రెంటల్ కమర్షియల్ అనేది మనం అప్పటికప్పుడు డిసైడ్ చేస్తాం. ఒకవేళ మీరు డిసైడ్ చేసుకోలేకపోతే మీకు ఫస్ట్ హౌస్ లేకుంటే కమర్షియల్ కొనుక్కోవడం వేస్ట్. సో మీరు వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, మీ ప్లానింగ్ పర్పస్, అంటే కొంతమందికి మంత్లీ ఇన్కమ్ కావాలి. ముసలి వాళ్ళు ఉన్నారు, 50, 60, 70 సంవత్సరాలు రిటైర్, వాళ్ళకి ఎవ్రీ మంత్లీ కొడుకులు ఎక్కడో వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ సర్వైవ్ అవ్వడానికి 50,000, లక్ష కావాలి. అలా కాకుండా కొంతమంది అవి ఏం అక్కర్లేకుండా అన్నీ ఉన్నాయి, కొడుకు చూసుకుంటుంటే వాళ్ళు అక్యుములేటివ్ అంటాం. సో FDలో కూడా ఎవ్రీ మంత్లీ వచ్చే ఉంది, క్వార్టర్లీ వచ్చే ఉంది, అక్యుములేటివ్ ఉంది. సో అది దాని ప్రకారం మీరు చూసుకోవాలి. సో కమర్షియల్ చేయాలా, రెసిడెన్స్ చేయాలా అనే దాని మీద ఎట్లా అంటే మీరు వచ్చి ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్, నాలా చాలామంది, నాలా చాలామంది ఉన్నారు. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన దగ్గరకు వస్తే మనకు క్లారిటీగా చెప్తాం. ఇంకో క్వశ్చన్, చాలామంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియదు వాళ్ళు, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి. కమర్షియల్ షాప్ ఇప్పుడు ఉప్పల్లో వేరే ఉంటుంది, అత్తాపూర్లో వేరే ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వేరే ఉంటుంది.
నా డ్యూ పాయింట్ అనే కంపెనీ ఉండేది ఎప్పుడో 20 years 15 సంవత్సరాలు. అప్పట్లోనే 125 రూపాయలు పెట్టి రెంట్ తీసుకున్నారు పర్ స్క్వేర్ ఫీట్. టాకింగ్ అబౌట్ 2005-06. సో ఆ క్వాలిటీ ఆఫ్ కంపెనీ వేరు. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్కి వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉండాలి, అక్కడ కూర్చుంటే పని చేయాలని అనుభూతి పుట్టాలి. కొన్ని ఆఫీసులకు వెళ్తే ఎందుకు వచ్చారో ఈ ఆఫీస్, కొన్ని ఇంట్లోకి వెళ్తే ఎందుకు వచ్చారో ఇంటికి అనుకుంటాం. అందుకని ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు, ఆఫీస్ చూసి ఆఫీస్ మేనేజ్మెంట్ గురించి చెప్పొచ్చు. సో ఇలాంటి విషయాలు డెసిషన్ తీసుకున్నందుకు ఇట్స్ బెటర్ యూ అప్రోచ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెంట్ అండ్ టేక్ దేర్ అడ్వైస్. ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఏ బిల్డింగ్లో పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మేము గైడ్ చేస్తాం. అదేవిధంగా కొంతమంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. గోల్డ్లో ఎంత చేయాలి, రియల్ ఎస్టేట్లో ఎంత చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎంత చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత చేయాలి, ఇవి కూడా మాకు ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా నెక్స్ట్ టైం ఒక ఎపిసోడ్ చేద్దాం మనం. ఇదేంటంటే డబ్బులు సంపాదించడం వేరు, సంపాదించిన దాన్ని ప్రొటెక్ట్ చేయడం వేరు. అవును, ఇన్వెస్ట్ చేసాక మెయింటైన్ చేయడం చాలా కష్టం. కొన్నాటిలో మోసపోతుంటాం. స్టాక్ మార్కెట్ అనేది మన చేతిలో లేదు. చాలా మంచిది, చాలా చెడ్డది. రిస్క్ తక్కువ అనేది ఎక్కడ అనేది అంటే రియల్ ఎస్టేట్లోనే తక్కువ. ఎందుకంటే దాదాపు భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ మోసపోలేదు. అంటే ఇఫ్ యూ టేక్ ఎ రాంగ్ ప్రాపర్టీ, ఇల్లీగల్ ప్రాపర్టీ, వితౌట్ పర్మిషన్స్, వితౌట్ గుడ్ బిల్డర్, వితౌట్ గుడ్ అంబియన్స్, వితౌట్ గుడ్ లొకేషన్, డెవలప్మెంట్ లేవు, లేకపోతే ఏ బరియల్గొండ పక్కన, లేకపోతే చర్చ్ పక్కన, మాస్ పక్కన, టెంపుల్ పక్కన తీసుకుంటే కొన్ని డిఫెక్ట్స్ వల్ల కొంతమంది వాస్తు లేకపోయింది. ఇవన్నీ చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇస్ బిగ్ సబ్జెక్ట్. సో దానికి సంబంధించి మనకి బెటర్ అడ్వైస్ తీసుకుంటే ఆ ఇన్వెస్టర్ మనీ సేఫ్గా ఉంటుంది, రెట్టింపు లాభాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ మనకి అప్రిషియేషన్ బాగా వస్తుంది. నేను చెప్పాను మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో ఏం చెప్తామంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, ఆ లొకేషన్, ఇవన్నీ కూడా మనం గైడ్ చేసి ఈ 4 కాంబినేషన్లో చెప్తాం. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఫోన్ చేసి 1 minute చెప్పండి అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1 minute ₹1 కోటి ఇన్వెస్ట్ ఉంటే మీకే లాస్ అండి, నాకు కాదు. సో టేక్ ది అపాయింట్మెంట్, విల్ స్పెండ్ 1 hour టైమ్ విత్ యూ అండ్ విల్ గివ్ యూ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎనీ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.